చంగలరాయుడు గారు బాధ్యత నుంచి తప్పించుకునే విధానం అలాగే జగన్మోహన్ రెడ్డి పథకాలకు రూపకల్పన చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని స్మరించకూడదు పబ్లిక్, అందుకే ఈ పథకాలకి ఈ పేర్లు పెడుతున్నారు. పెట్టిన పేర్లు ఎంతమంది విద్యార్థులకు తెలుస్తాయి? ఇది రవిచంద్ర రెడ్డి గారి కామెంట్. నమస్కారం సతీష్ గారు. సార్ చంగలరాయుడు గారు, మీకు 10 టీవీ ప్రేక్షకులకు మిత్రులు రవిచంద్ర రెడ్డి గారికి అందరికీ నమస్కారం అండి. ఇది ఒక మంచి నిర్ణయం. సీతమ్మ గారు తీర్థయాత్రలకు వచ్చినటువంటి భక్తులకు అందరికీ ఆనాడు హోటళ్ళు ఉండేటి కాదు. భక్తులకు అంత బోబెట్టే తత్వం అమ్మది. ఆ అమ్మకు ఈ పథకాల యొక్క పేర్లు ఆమెని భోజనకి సంబంధించినటువంటి పథకం ఆమె పేరు పెట్టడం తప్పులేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు కాదు మధ్యాహ్న భోజన పథకాన్ని తెచ్చింది. ఆ విషయాన్ని ఒక్కసారి రవిచంద్ర రెడ్డి గారు గుర్తు చేస్తున్నా. వాళ్ళ నాయన పేరు తీసేసి ఈయన పేరు పెట్టుకున్నాడు కొడుకు. రోసయ్య గారు కూడా దాన్ని మధ్యాహ్న పథకాన్ని 8వ తరగతి నుంచి 10వ తరగతికి కూడా చేశారు. 10 నుంచి 12 వరకు కూడా ఇంటర్మీడియట్ కూడా తీసుకురావాలని చెప్పేసి ఆయన కూడా సంకల్పం చేశారు. మీకు గుర్తు చేస్తున్నా నేను. ఆరోగ్యశ్రీ పథకం, ఆరోగ్యశ్రీ పథకానికి ఎలాంటి రూపాంతరం చెందింది. ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎవరు పెట్టారు, ఎవరు పేరు పెట్టుకున్నారు ఈ జగనన్న పాలనలో. ఇవన్నీ దాని మీద నేను రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిచే పని మనం చేయకూడదు. బిడ్డే చేశాడు, వాళ్ళ నాన్న పేరును తీసేసి ఆయన పేరు పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి హోదాలో చేశారు, వేరే వాళ్ళ పేర్లు పెట్టుకునే దానికి కాదు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిది, అదేవిధంగా అబ్దుల్ కలాం గారి పేరు, వీళ్ళందరి పేర్లు పిల్లలకండి. మహాత్మా గాంధీ అంటే కొందరు భీమాస్ హోటల్లో స్వీట్ ఐటమ్ అంటున్నారు. మహాత్మా గాంధీని గురించి కూడా మర్చిపోయి ఉన్నారు జనం. మనం గుర్తు చేసుకుంటున్నాం. బ్రిటన్లో ఒక తత్వం ఉందండి, చనిపోయినటువంటి వ్యక్తి పేర్లు ఎలాంటి ఎక్కడా ప్రస్తావన తేకూడదు. 10 సంవత్సరాల తర్వాత 10 ఇయర్స్ తర్వాత వాళ్ళను ప్రజలు గుర్తు పెట్టుకుంటే వాళ్ళ పేరును పథకాలకు పెట్టుకోవచ్చు అని చెప్పి బ్రిటన్లో ఉందండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోతేనే రోసయ్య గారు వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెట్టారు. అది ఇమీడియట్గా. ఆ విషయంలో నేను రోసయ్య గారితో మాట్లాడాను. బ్రిటన్ యొక్క తత్వాన్ని మనం మర్చిపోయినామండి అన్నా నేను. లేదు లేదు, ఈ పీరియడ్లో రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకునే దానికి రాజశేఖర రెడ్డి కడప వైఎస్ఆర్ కడప జిల్లా కాదు, వైఎస్ఆర్ జిల్లానని పెట్టేశారు. అదే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాని వచ్చున్నది, ప్రకాశం జిల్లాని ప్రకాశం పేరుతోనే వచ్చున్నది. ఇవన్నీ గుర్తు చేశాను నేను. బ్రిటన్లో ఉన్నటువంటి తత్వాన్ని మనం ఇక్కడ తీసుకొస్తామండి అని చెప్తే లేదు ఈ ఎమోషన్ చేస్తామన్నారు. ఈ వచ్చేసి విగ్రహాలు వచ్చాయి, 6800 విగ్రహాలు వచ్చాయండి. ఒక్కొక్క విగ్రహం పెట్టాలంటే 8 డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలా. ఎన్ని ఉన్నాయని చెప్పేసి నేను ప్రశ్నిస్తే 6టికి మట్టుకే పర్మిషన్ ఉన్నాయండి. 6 విగ్రహాలకే రాష్ట్రం అంతా పర్మిషన్ ఉన్నది. మిగతా లేవు. కనుక్కుని కాడాల నడి రోడ్లో నడి బొడ్డున ఏటిగడ్డన అంతా పెట్టేశారు. సో ఆ సిస్టాన్ని అంతా గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు, ప్రశ్న కోర్టు డైరెక్షన్ ఇస్తున్నది. విగ్రహాలు పెట్టేదానికి కూడా కోర్టు డైరెక్షన్ ఇస్తున్నది. ఎన్ని ఉన్నాయి సార్. ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి పథకాన్ని ఇదేదో ఎత్తిపోతల పథకమనో ఎత్తిపోయే పథకమనో వాటికి ఈ పేర్లు పెట్టుకున్నారని చెప్పుకోవటం మంచిది కాదు. మీరు కూడా కొత్తవి తెచ్చిందేం కాదు, గతంలో ఉన్నటువంటి వాటిని కంటిన్యూ చేశారు. రాజశేఖర రెడ్డి గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారు. అబ్బను కూడా గుర్తు చేసుకోకూడదని బిడ్డ చేసినటువంటి తత్వం అని చెప్పేసి నేను మీకు గుర్తు చేస్తున్నా. ఒక్కొక్క దాంట్లోకి డీటెయిల్గా ఇద్దాం సార్. సైన్స్ అండ్ టెక్నాలజీలో అబ్దుల్ కలాం గారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చి స్పైస్ టెక్నాలజీని డెవలప్ చేయడం తన వంతు కృషిని తాను చేసినటువంటి విషయం గుర్తు చేశారు. ఆయన గురించి పాఠ్యాంశాల్లో ఒక పేజీనో 2 పేజీలు తీసుకురావాలా. అదేవిధంగా మా ఎస్వి హై స్కూల్ స్టూడెంట్, తిరుపతి ఎస్వి హై స్కూల్ స్టూడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఆయన గురించి ఉపరాష్ట్రపతిగా మనం ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి ఆ స్థాయికి ఎదిగినటువంటి ఆయన చరిత్ర ఒక పేజీ, ఒక పేర. ఎక్కడ పుట్టినాడు, బీద కుటుంబంలో పెట్టి విద్యార్థి దశ నుంచే మంచి మెరిటోరియస్గా ఎదిగినటువంటి ఆయన ఏ విధంగా స్ఫూర్తి అవుతాడని చెప్పేసి ఆయన గురించి ఇది పాఠ్యాంశం. సీతమ్మ గారి గురించి వీళ్ళు అంతే సరే రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారి పేరు ఉంది.
సైంటిస్ట్గా మేధావులు అందరి దృష్టిలో ఆయన పేరు ఉన్నది. ఓకే. బహుజనులకు అందరికీ అండగా ఉన్నటువంటి వ్యక్తిగా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ప్రిపేర్ చేశారు. ఇప్పుడు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తయారైనాయి కాబట్టి ఆయన నిలువెత్తు విగ్రహాలు తీసుకొస్తున్నారు. మాకేమీ అభ్యంతరం లేదండి. వాళ్ళను గురించి చిన్న పిల్లలకే తెలిసే విధంగా 5వ తరగతి నుంచి 6వ తరగతి 7వ తరగతి లోపల పాఠ్యాంశములు పెట్టి వాళ్ళ యొక్క సేవా కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్న తత్వాన్ని జనబాహుళ్యాన్ని తెలిసేదానికి తీసుకొస్తే చాలా మంచిదండి. ఇప్పుడే రవిచంద్రారెడ్డి గారు చెప్పారు, ఏ పథకానికి డబ్బులు లేవు వాళ్లకు మచ్చ తెచ్చేదానికి. అంటే రేపు పొద్దున్న పథకం అమలు చేయకపోతే ఈ పథకాలకి ఏ పేర్లు పెట్టారో వాళ్ళకే మచ్చ తెచ్చే కార్యక్రమం ఇది. వీళ్ళు పేర్లు పెట్టుకుంటే వీళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఒక ఎత్తుగడని రవిచంద్రారెడ్డి గారు ఆరోపణ. అవును సార్, అవును. వాళ్ళకందరికీ చెడ్డ పేరు తేవాలని మేము అనుకుంటున్నాము. జగనన్న పేరే పెట్టునుంటే జగనన్న కూడా మంచి పేరు వచ్చుండేది కదా. మేము పథకం చేసేసునుంటే మేము అటు చేయలేదు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం విడిపోయేటప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్కు 95,000 కోట్ల అప్పు వచ్చిందండి. దాన్ని 2,85,000 కోట్ల వరకు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు వచ్చిందండి. ప్లస్ 40,000 కోట్ల రూపాయల అప్పులు కూడా కాంట్రాక్టర్లకు అందరికీ బాకీలండి, బొగ్గు సప్లై చేసిన వాళ్ళకంతా. ఈరోజు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నదండి. 11 లక్షల కోట్ల అప్పు. రవిచంద్రారెడ్డి గారు చెప్పింది వాస్తవమే. మేమంతా అప్పు చేసిపోయినాం కదా, ఈ పథకాలన్నీ ఎత్తిపోతాయి కదా, ఎత్తిపోయేదానికి పేర్లు ఎందుకు? ముచ్చటగా మంచి మాట చెప్పాడు. 11 లక్షల కోట్లు 1,00,000 కోట్లు వడ్డీ అవుతుందండి. ఉద్యోగస్తులకు జీతాలు పెన్షన్లు, మా బోటోళ్ళకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు జీతాలు బత్యాలు, మళ్ళీ మాకు మందులు. ఇప్పుడు దాదాపు సంవత్సరం నుంచి మందులు కూడా అలాగే పరిస్థితి చేసి పెట్టేశారు. కాబట్టి మేము అప్పు చేసిపోతే ఇంక మీరు కట్టేదేంది అనేటువంటి ఆలోచనతో మా రవిచంద్రారెడ్డి గారు చెప్పారు. శభాష్ రవిచంద్రారెడ్డి గారు, మీరు చేసిన అప్పుల గురించి నిన్ననే శ్వేతపత్రం చూస్తే నేనేదో 10,000 కోట్ల లోపలే ఉంటుంది అనుకున్నా నేను. ఇప్పుడు అది 11 లక్షల కోట్ల అప్పుగా అన్ని చూపించారు. ఆ థర్మల్ వాళ్ళకు అప్పులు ఇలా, బొగ్గు సప్లై చేసిన వాళ్ళకు అప్పులే, కరెంట్ ఏడగా ఆపైపోతుందని ఉంది. సో సార్ ఏదేమైనప్పటికీ రవిచంద్రారెడ్డి గారు చంకలరెడ్డి గారు మాట్లాడు అసెంబ్లీలో మాట్లాడినట్టే డిబేట్లు కూడా మాట్లాడితే అక్కడికి డిబేట్ కూడా మాట్లాడతా. ఒక్క నిమిషం ఉండండి, వినండి సార్. అసెంబ్లీకి పోలేదు కదా, మనం పోలేము. ఇంకా ఒక్క మాట అయింది మనకెందుకు? మీరు క్యాపిటల్ తీసుకొచ్చారు విశాఖపట్నాన్ని, స్టేట్ టాపర్ 1, 2 వచ్చేసి అక్కడి నుంచే వచ్చింది తెలుగుదేశానికి. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఇంకా ఇంకా పడిపోయి 4 నిలిచిపోయిందురు. అవన్నీ ఇప్పుడు మనకొద్దు. మీకు నేను ఒక అడ్వకేట్గా మీ తరపున నేను వకాలత్ చేస్తా, మీ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వండి. ఒక విషయంలో నేను మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగాను. ఇది నారావారి రక్త చరిత్ర అని చెప్పేసి సాక్షి పేపర్ రాసింది. మీరు నాకు సహకరించి 2 సంతకాలు పెట్టండి, ఒక 200 కోట్లు సాక్షి పేపర్ మీద మనం సంపాదించుకోవచ్చు, డిఫేమేషన్ కేసు వేసి అని చెప్పారు. నేను ఎన్నిసార్లు కోర్టుకు రావాల్సి వస్తుంది అన్నాడు. 2 సార్లు రాండి సార్, 200 కోట్లు మనకు వస్తుందని చెప్పా. పార్టీకి మంచి కార్యాలయాలు కట్టుకుంటాం, నియోజకవర్గానికి ఒక్కొక్క కార్యాలయం అని చెప్పాను. ఆ ఎదవలేదో చేస్తే చేసినారు చెంగలరాయుడు, ఇట్లాంటి విషయాలు నువ్వు పట్టించుకోవద్దు అన్నాడు. నారావారి రక్త చరిత్ర అది, లేకపోతే వైఎస్ఆర్ రక్త చరిత్ర అనేది సిబిఐ ద్వారా తెలుస్తుంది, అది వేరే సబ్జెక్టు డిబేట్ కాను. నేను ఇప్పుడు పథకాలను అప్రిషియేట్ చేస్తాడని నేను అనుకున్నా. ఏం పథకాలు ఉన్నాయి సార్? ఇప్పుడు మహానుభావుడు అన్ని రోజులు పేర్లు మార్చారు, వాళ్ళు పెట్టిన పథకాలు కాదు సార్ అవి, రన్నింగ్ స్కీమ్స్ సార్ అవి. రన్నింగ్ స్కీమ్స్ సార్ వాటిని కనీసం అప్డేట్ కూడా చేయలే, పేరు మాత్రమే అప్డేట్ చేస్తున్నారు సార్. రన్నింగ్ స్కీమ్స్ అయినా వాలంటీర్ల వ్యవస్థ కానీ చెప్పండి, పేరు మార్చడానికి మీరు వ్యతిరేకమా అనుకూలమా? సర్వేపల్లి రాధాకృష్ణను, అబ్దుల్ కలాం, డొక్కా సీతమ్మ పేర్లు పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమా? మేము వ్యతిరేకం కాదు. మరి
మాకు వ్యతిరేకం లేదు సార్, కానీ బాధ్యత నుంచి తప్పించుకునే దానికి మహనీయుల పేర్లు పెట్టి ఆ స్కీముల్లో అవకతవకలు జరిగితే వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చే విధానం. ముఖ్యంగా అబ్దుల్ కలాం గారికి ఇప్పటికే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి పాఠ్యాంశాలు ఉన్నాయి. డొక్కా సీతమ్మ గారి గురించి కూడా ఒక 2 పేజీలు పాఠ్యాంశంగా పెడితే స్వాగతిస్తాం. కానీ నేను చెప్పేది ఏంటంటే మహనీయుల పేర్లు పెట్టినంత మాత్రాన మీరు మహనీయులు కాదు, మీరు మాట తప్పారు. తల్లికి వందనం పేరుతో తల్లికి శటకోపం పెట్టారు. ముఖ్యంగా ఇది మోసం. నిన్నటికి నిన్న నాదెండ్ల మనోహర్ గారు 3 సిలిండర్లు ఇప్పుడు ఇవ్వబోవడం లేదని చెప్పారు. ఒక్కొక్కటి ఈ విధంగా ఎందుకు ఏమారుస్తారు? 10 సార్లు జనంతో ఎందుకు తిట్లు తింటారు? ఒకేసారి హామీలన్నీ మాఫీ. చంగలరెడ్డి గారు మాట్లాడండి సార్. మీరు సార్ మాట్లాడండి సార్. ఒక్కసారి ఫీజు రియంబర్స్మెంట్ను తీసుకొచ్చింది ఎవరు? దానికి ఊరు పేరు నింది, ఎవరు ఆ పేరుని తీసేసి ఎవరు పేరు పెట్టుకున్నారు? అది ఒక్కసారి రవిచంద్రారెడ్డి గారిని అడగండి. లాస్ట్లో ఆయన ఏం చెప్తాడు వింటాను. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం, ఇందిరాగాంధీ గారు సార్ ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళని వచ్చున్నాయి. సో ఇందిరమ్మ ఇళ్ళు తర్వాత రాజీవ్ గాంధీ పేరే తీసుకొచ్చి పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. సోనియా గాంధీ గారు ఇన్ని పేర్లు, ఇన్ని సార్లు, ఇన్ని పథకాలకు రాజీవ్ గాంధీ పేరు ఎందుకు పెట్టుకుంటావు, మిగతా వాళ్ళ పేర్లు కూడా పెట్టకూడదు అని చెప్పి సాయమ్మనింది. అప్పుడు కొన్ని పివి నరసింహారావు ఫ్లైఓవర్ వచ్చింది. లేకపోతే దానికి కూడా రాజీవ్ గాంధీ పేరే పెట్టాలని అనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. మీకు రవిచంద్రారెడ్డి గారు ఇంటర్నల్గా జరిగింది నేను చెప్తున్నాను. అప్పుడు ఎక్కడ శంషాబాద్లో సైట్ హ్యాండ్ ఓవర్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. దానికంత ఫ్లైఓవర్ అని చెప్పేసి గగ్గోలు చేసిన వాళ్ళు కొందరు. ఫైనల్గా ఫ్లైఓవర్ వచ్చేసి ఓపెన్ చేసేటప్పటికే ఆయన పెట్టాలి. ఎయిర్పోర్ట్ పేరేమో రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టారు. ఆ ఫ్లైఓవర్కి పివి నరసింహారావు గారు పేరు పెట్టాల్సి వచ్చింది. ఎందువల్ల చేశారండి? ఇవన్నీ కూడా కొన్ని దీర్ఘంగా డిబేట్ చేస్తే ఒక్కొక్క సబ్జెక్టు మీద ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినాయి మనకు తెలుస్తుంది. వీటి మీద లేకుండా పేర్లు మార్చారు. ఉన్న పథకాల పేర్లనే విద్యా పథకానికి ఒక పేరు వచ్చింది. ఎవరు విద్య అంటే మనకు గుర్తుకొచ్చేది ఎవరండి? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆ మహానుభావుడు పుట్టినరోజున మనం గురు దినోత్సవం జరుపుకుంటున్నాం, చేస్తున్నామండి. ఆయన బర్త్డేని మనం గురు పూజోత్సవంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా అబ్దుల్ కలాం గారు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి స్పేస్ సిస్టంలో అమోఘమైనటువంటి ఫలితాన్ని ఇచ్చినటువంటి పేరు మనం గుర్తు చేసుకుంటున్నాం. మిసైల్ సిస్టాన్లో ఒక రూపకల్పన చేసినటువంటి వ్యక్తి. ఈ అమ్మ సీతమ్మ గారు భోజనాలు ఆ విహారయాత్రలు కానీ తీర్థయాత్రకు పోయిన వాళ్ళంతా ఆ అమ్మ భోజనం తిన్నటువంటి వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ మనం తీసుకొచ్చిన దాన్ని వీ హావ్ టు అప్రిషియేట్. మళ్ళీ జగనన్న పేరు పెట్టాను. ఒక మాట క్లియర్ గా చెప్తున్నా, చెప్పండి. మేము ఈ పథకాలకి పేర్లు మార్పు గురించి మాకు అబ్జెక్షన్ లేదు. పేర్లు మార్చి వాటిని అవసాన దశకు చేర్చకుండా సక్రమంగా ఆ స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయమని క్వాలిటీ తగ్గకుండా క్వాంటిటీ తగ్గకుండా చూడమంటున్నాం. దీంట్లో మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. అంతేకాదు మీలాగా ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పేరుతో ఒక్క నిమిషం ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పేరుతో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ ఆరోగ్య సేవ చేసిన తర్వాత ఆ కార్డు తీసుకుని ఎక్కడికి వెళ్ళినా కానీ దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఏ విధంగా నిర్వీర్యం చేశారో, అంబులెన్స్లన్నీ తుప్పు పట్టిపోయేట్టు ఏ విధంగా చేశారో, అలాగే పేర్లు మార్చి ఎన్టీఆర్ గారిని అవమానించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ. ఆ భయము ఆ ఆందోళన ప్రజల పక్షాన మాకుంది. మహనీయుల పేర్లు పెట్టినా మీరు ఎన్టీఆర్ గారి ఆరోగ్య సేవగా దాన్ని మార్చి ఉన్నా గతంలో, మళ్ళా ఇప్పుడు మారుస్తున్నా మాకు అబ్జెక్షన్ పేర్ల విషయంలో కాదు, క్వాలిటీ క్వాంటిటీ అండ్ టు రీచ్ ద పీపుల్. ఎందుకు ఊహించుకోండి సార్, సాక్ష్యం చెప్తున్నా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో చేసిన సేవలు ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్ ని ఎన్టీఆర్ ఆరోగ్య సేవగా చేసి ఎన్టీఆర్ గారికే చెడ్డ పేరు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. మళ్ళా మేము తీసుకొచ్చి దాన్ని రివైవ్ చేసి మళ్ళా కొత్త అంబులెన్సులు కొని ఆరోగ్య సేవలు దాంట్లో ఇప్పుడు వీళ్ళు ఏ నిర్ణయం మీరు తప్పుపడుతున్నారు? మీరు వీళ్ళు ఏ నిర్ణయం ఉద్దానంకి సంబంధించి హైలైట్ చేసిన పవన్ కళ్యాణ్ కి
పవన్ కళ్యాణ్కి పేరు వస్తే దానికి తగ్గంత పేరుకి మించి రావాల్సిన పేరు మాకు ఇంకా రాలా. ఉద్దానంకి సంబంధించి కంప్లీట్ రెమెడీ ఏదైతే హాస్పిటల్ కట్టడం కానీ వాటర్ ట్రీట్మెంట్ కానీ దానికి పర్మనెంట్ సొల్యూషన్ చూపించిన మాకు అంత పేరు రాలా. మీ చేత కడతాను మీరు యాడ్స్ మేము తక్కువ చెప్పుకోవాల్సిన దానికి ఈ రోజు భోగాపురం ఇందాక శంషాబాద్ పోర్టు గురించి చెప్పారు. భోగాపురం వేగవంతంగా నిర్మితం అవుతుంది. రేపు చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో పూర్తి చేశాక ఎవరు పేరు పెట్టుకుంటారో ఆయన ఇష్టం. కాబట్టి ఖచ్చితంగా కూడా అధికారంలో ఉన్న పార్టీల పేర్ల మీద కాకుండా ఖచ్చితంగా కూడా నిబద్ధత ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో ప్రజలకు హామీ ఇచ్చామో దాన్ని అమలు చేయాలి. రవిచంద్ర రెడ్డి గారు మీరు నిబద్ధత అంటున్నారు, ఈ పేరు మార్పులు ఏముందంటున్నారు? మీ టైంలో పేర్లు మార్చారు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారు, పథకాలకు పేర్లు మీరు చేస్తే అబ్జెక్షన్ చెప్పడంలే. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మార్చిన మాట వాస్తవం. డాక్టర్ కాబట్టి మార్చారు. ఇప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో టీచర్స్ డే జరుపుకుంటున్నాం. ఆయనకి సబ్స్టాన్షియల్ ఏదైతే ఇచ్చామో వాళ్ళు మార్చిందని మేము అబ్జెక్ట్ చేయట్లేదు సార్. అలాగే మేము మార్చిందని వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేయకుండా సార్ మేము మారిస్తే కాదు, మీరు మార్చినా మాకు అభ్యంతరం లేదు, మార్చినా ఉండకూడదు, మీరు మార్చినా మాకు అభ్యంతరం లేదు, మేము మార్చినా మీకు అభ్యంతరం ఉండకూడదు. ఉండండి సార్, వినండి సార్ ప్లీజ్ సార్. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సార్, ఒక హెల్త్ యూనివర్సిటీని బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెచ్చింది ఆయన. దేశ చరిత్రలో ఒక మహిళా యూనివర్సిటీని తీసుకొచ్చారు. మహిళలకే సపరేట్ గా ఒక యూనివర్సిటీ. ఎన్టీఆర్ జిల్లా ఇచ్చిన ఘనత మాది. ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా ఇచ్చిన ఘనత మాది, చంద్రబాబు నాయుడు గారిది కాదు కదా సార్. ఎన్టీఆర్ జిల్లా చేసాం. ఒక్క నిమిషం ఆల్రెడీ జిల్లా ఉంది సార్ ఆడ. సార్ ఎన్టీఆర్ పేరుతో పెట్టింది మేము. నన్ను పూర్తి మీరా కాదా? ఏమండి కాదంటే రాజకీయాల నుంచి రాజకీయాలు వదిలేసుకుంటా. శ్రీరాములు కూడా నన్ను చెప్పలేండి సార్. మీరు మెడికల్ యూనివర్సిటీ పేరును ఎన్టీ రామారావు పేరు తీసేసి మీరు పేరు పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? డాక్టర్ కాబట్టి పెట్టాం సార్. టీచర్స్ డేకి ఇచ్చే గౌరవాన్ని తీసుకొచ్చి ఈ పేరు పెట్టినప్పుడు మాకు అబ్జెక్షన్ లేదని చెప్పాం. అదే హుందాతనాన్ని పాటించవచ్చు కదా. మరి నేను అనేది ఒకటే, ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఇచ్చాం కాబట్టి హెల్త్ యూనివర్సిటీ వెంటనే తీశారు కదా. చేసిన దానికి ఎన్ని గుంజులు పెడతారు సార్? మేమేం పెట్టలేదు, మాట్లాడితే మీరు గురు పౌర్ణం గురించి మాట్లాడతారు సార్. ఇప్పుడు